కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో గ్రామ ఎలవేల్పు దేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ శ్రీ గొంపమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సంవత్సరం వినూత్న పద్ధతిలో రంగురంగుల విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలిపే బాణ సంచాలతో ట్రాక్టర్ రివర్స్ పోటీలు, గుర్రపు పందాలు ఇలా పూర్వపు పెద్దలు ఆచరించిన విధంగానే నేటి యువత వారి ఆచారాలకు తగ్గట్టుగా పార్టీలతో ప్రమేయం లేకుండా జాతర మహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. రైతు సంఘం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకుంటామని, వారం రోజులుగా మాకు సహకరించిన రైతు సంఘం, గ్రామ పెద్దలు, నాయకులు, ఆలయ కమిటీ, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై మీ అందరి సహకారంతో ఆధ్యాత్మికంగా గ్రామ అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. శ్రీ శ్రీ గొంపమ్మ తల్లి జాతర మహోత్సవాలు మాకు బొద్దవరాన్ని చాలా ఘనంగా జరిగాయని కోరుకుంటున్నాం. ఎందుకంటే గొంపమ్మ తల్లి జాతర అంటేనే పూర్వం మా పూర్వీకులు గొంపకొండ మీద చేసేవారట. అయితే గొంపకొండ మీదకి వెళ్ళి పండగ చేసి కిందకు వచ్చేసేటప్పటికి ఒక సింధు ఏదో మర్చిపోయారని చెప్పేసి ఒక సాకల ఆయన్ని సింధుకి వెనక్కి పంపిస్తే గొంపమ్మ తల్లి మేము పెట్టే ప్రసాదాలు ఆవరించే టైంలో ఇతను వెళ్ళడంలో తల్లికి కోపం వచ్చి, అరే మూర్ఖుడా, ఇక పైన నా పండగ మీరు కిందనే చేయండి తప్ప ఈ పైకి రావద్దు, నాకు పసుపు కుంకాలు ఇచ్చేసి మీరు ఏ ఇవ్వాలనుకున్నా కిందన ఇవ్వండి అని చెప్పేసి నేను ఈ చెంబుని విసురుతున్నాను. ఎక్కడైతే ఈ చెంబు పడుతుందో అక్కడే నా చిన్న గుడి కట్టి అక్కడే నా పండగ చేయండి అని చెప్పేసి పూర్వీకులు మా పెద్దలు చెప్తుండేవారు. అప్పుడు ఆ మహాతల్లి ఆ చెంబుని విసరడం, ఆ చెంబు పడ్డా దగ్గర పండగ చేయడం స్టార్ట్ చేశారు. అయితే పూర్వీకులు మాకు చెప్తూ ఉండేవారు, మన గ్రామ దేవతని ఎంత బాగా మనం పండగ చేస్తే మన ఆయా ఆరోగ్యాలతో మన గొంపమ్మ తల్లి మన బొద్దవరం ఆడబడుచు కనుక మన ఆడపిల్లలు ఎక్కడికి ఇచ్చినా సుఖ సంసారాలతో ఉంటారని అని ప్రతి ఆడపిల్లని మన ఊరు రమ్మని ఈ గొంపమ్మ తల్లి పండగ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే ఒక గంధామాస వచ్చిన తర్వాత అమావాస ఎప్పుడంటే రానియండి, అమావాసకి ముందు మంగళవారం తీస్తాం. మధ్యలో ఏ లక్షవారం ఏ బుధవారం వచ్చినా నెక్స్ట్ మంగళవారమే పండగ చేస్తారు. అంటే పూర్వీకులు ఏ రకంగా చేస్తున్నారో ఇప్పుడు మేము కూడా అదే రకంగా చేయడం జరుగుతుంది. ఒక మంగళవారం తీయడం, అలాగే చిన్న జాతర, పెద్ద జాతర అని చెప్పేసి ఒక తీసిన వారంలో ఒక రోజు పెద్ద జాతర, 2 రోజులు చిన్న జాతర, అలాగే ఉన్న మిగతా రోజుల్లో రామాలయం దగ్గరే గరగలు ఆడించుకుంటూ సంబరం చేసి లాస్ట్ మంగళవారం ఒక సాకలైన ఇంటి దగ్గర నుంచి ఘటంకొండ స్టార్ట్ అవుద్దండి. అక్కడి నుంచి వచ్చి తంగేటి వారు ఇంటికి వెళ్ళి పసుపు కుంకాలు తీసుకొని ఆ పసుపు కుంకాలతో అప్పుడు అమ్మవారు ఎక్కడైతే సింధు ఇసిరి గుడి కట్టారో ఆ గుడికి పసుపు కుంకాలను పట్టుకొని వెళ్ళడం, రాత్రి 12 గంటలకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడితో మా పండుగ ముగుస్తుందండి. మా శ్రీ శ్రీ గొంపమ్మ తల్లి జాతర మహోత్సవంలో సందర్భంగా ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగాయండి. ఆ అమ్మవారికి మా దండాలు మా ఊరి తరపుని ధన్యవాదాలు. నమస్తే అండి, మాది కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం అండి. నిన్న జరిగిపోయిన మంగళవారం నాడు గొంపతల్లి అమ్మవారి పండుగ జరిగింది. ఈ గొంపతల్లి జాతర మహోత్సవం సందర్భంగా మేము ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎప్పుడు కనీవరం ఎరగని రీతిలోనే చేసామని చెప్పి మేము మా ఆలయ కమిటీ వాళ్ళు అందరం భావిస్తున్నాము. దానికి కారణం ఏంటంటే, గతంలో ఎప్పుడో నా చిన్నప్పుడు గుర్రపుసారి పందాలు నేను చూశాను, కిల్లో ఎక్కడో జరిగింది. కానీ ఇప్పుడు మన కోటనందూరు మండలంలో బొద్దవరం గ్రామంలోని గుర్రపుసారి పందాలు జరగడం ఇదే నేను చూడడం పదం. దానికి కారణం మా ఆలయ కమిటీ వాళ్ళు అందరూ సహకారం. నేను ముఖ్యంగా ఇందులో ట్రాక్టర్లు అవని, ఎడ్లు బళ్ళు అవని, తర్వాత ఆలయ కమిటీ వాళ్ళు అవని, మా నాయకులు వీళ్ళందరూ సహకారంతో గ్రామ ప్రజలు మరియు ఆ పార్టీ ఈ పార్టీ కాదని ప్రతి ఒక్కరూ కూడా
సహకారంతో ఈ వరపశాలి పందాలు అన్నది విజయవంతంగా జరిగాయి. మొదటిసారైనా మేము బాగానే సమర్థవంతంగా నిర్వహించాము అని మేము అనుకుంటున్నాం. కానీ ప్రజలు కూడా ఆ విధంగా భావిస్తున్నారో లేదో మనకి అది చూసిన మీరే బాగా చెప్పాలి అది. ఎందుకంటే ఇది ఫస్ట్ సారి అయినా మేము ముందుకు నడిపించాము. ఏదైనా తప్పులు ఉంటే దాన్ని అందరూ సూచించి దానికి సూచనలు కరెక్ట్గా మనకు చెప్తారని. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మేము ఈ గుర్రపుసారి పందాల్లోని ఆర్ఆర్ స్వామినాయుడు అనే వ్యక్తి అడిగిన వెంటనే మొదటి ప్రైజ్ కింద నేను ఇస్తాను అల్లుడు, మీరు అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి తనకు మంచి సహకారంగా 15,000 రూపాయలు ఇచ్చాడు. అదే రెండో బహుమతి కింద 12,000 టాటల సంఘం ఒక 6 మంది కూడి రెండో బహుమతి కింద ప్రకటి ఇచ్చారు. తర్వాత మూడోది ఏమో బీసెట్ మహాలక్ష్మి నాయుడు మన బ్రదర్స్ ఇద్దరు కలిపి 8,000 రూపాయలు డొనేట్ చేయడం జరిగింది. తర్వాత నాలుగోది ఏమో మన ఎలపో నాగవెంకట అప్పలనాయుడు బుజ్జి తను కూడా 6,000 రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగింది. తర్వాత 5 మన హరి గణేష్ 4,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. ఈ విధంగా దాతల సహకారంతో గుర్రపుసారి పందాలు జరిగాయి. తర్వాత ఎడ్ల పందాలు ఒక 16 మంది అంటే నేను చిన్న మర్చిపోయానండి. ఎడ్ల పందాలు కూడా ఒక 16 బళ్ళు ఏదో ఒక ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ తోటి ఏమో 10,000 బహుమతి ఒక బహుమతి కింద ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా మేము గుర్రపుసారి పందాలు నిర్వహించడం జరిగింది. ఏదేమైనా ఈ జాతర మహోత్సవాలు అయితే గంపతల జాతర మహోత్సవాలు అయితే మా బుధవారానికి చిరస్థాయిగా ఈ సంవత్సరం నిలిచిపోయి ఉంటుందన్న ఎటువంటి సందేహం లేదు. ఏమన్నా తప్పులు ఉంటే మాకు సూచించి నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో దీన్ని మాకు ముందుకు జరిపించాలని మీ సమక్షంలో మేము తెలియజేసుకున్నాం. బుధవారం గ్రామం పెద్దలకి చిన్నలకి మీ అందరికీ నా ఉదయపు నమస్కారాలు. ఏదో తెలుసో తెలియకంట కుర్ర వయసులో నేను రైతాంగ పేషెంట్ గా చేస్తున్నాను. పెద్దల సహకారంతో ఎంతో ఘనంగా ప్రతి ఒక్కరు కూడా సాయం చేశారు. పేరు కావాలని ప్రతి ఒక్కరు కూడా కృషిగా బాధ్యతతో పని చేశారు. బళ్ళు పందాలైతే, గుర్రాల పందాలైతే, అలాగే ప్రోగ్రాలైతే, సంబరం అయితే ఎక్కడ గొడవ లేకుండా చక్కగా ప్రతి ఒక్కరు కమిటీ ఎక్కడికాడ కమిటీ ఏర్పడతాయి. ఎక్కడ గొడవ లేకుండా చక్కగా సంబరం చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా నా హృదయపు నమస్కారాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గొప్పమ్మ తల్లి పండుగ జాతర సందర్భంగా గతంలో చేసుకున్నట్టు ఈ సంవత్సరం కూడా ఎంతో వైభాగంగా అందరూ ఐకమత్యంతో రైతాంగం ఆధ్వర్యంలోనే పెద్దలోనే ఉన్నవాళ్ళని అందరూ ఐకమత్యంతో అందరం కూడా బుధవారాన్ని ఎంతో ఘన విజయంతో బుధవారం గొప్పమ్మ తల్లి పండుగ ఇలా చేసుకోవాలని చెప్పేసి అందరూ ఆలోచనతో అందరూ ఆలోచించుకొని మరి గొప్పమ్మ తల్లికి ఎంతో జాతర వైభాగంతో కొండ చుట్టూ పూలయాత్ర అనేది గిరి ప్రదర్శన పెట్టి ఎంతో ఏర్పాట్లు చేసి గరగల సంబరాలు అవనివ్వండి, గుర్రాల పందాలు అవనివ్వండి, పెద్ద ప్రోగ్రాలు అవనివ్వండి, దగ్గర 15 లక్షలు ఖర్చు పెట్టి గొప్పమ్మ తల్లి జాతర బుధవారం అంటే ఇలా చేసుకోవాలి. ఈ పండుగ ప్రతిపక్షంలోని ఊరు మన పండుగ అంటూ ఇలా చేసుకోవాలని చెప్పేసి అందరూ ఐకమత్యంతో పెద్దలు చిన్నలు రైతాంగం ఆధ్వర్యంలో ఈ పండుగ ఘన విజయంగా చేసుకున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా మనసు పూర్తిగా ఆ గొప్పమ్మ తల్లి దైవాల ఆశీస్సులు చల్లగా చర్చించాలని, అలాగే ఏట కూడా ఇదే సందర్భంగా అందరూ ఐకమత్యంతో పండుగ ఇంకా ఘన విజయంగా చేయించుకోవాలని చెప్పేసి మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తీసుకుంటే సెలవు తీసుకున్నాం. మా ఊరు గొంపతల్లి జాతర మా ఊరు పెద్దలందరూ కలిపి పూర్వకాలం ఎలాగైతే చేశారో అలాగే చేయాలనుకుని, పూర్వకాలం ఎలా చేశారో మేము చూడలేదు కానీ అలాగే చేశారని మా ఊరు నాయకులు చెప్తుంటే ఆలకించగలము, పెద్దవాళ్ళు చెప్తుంటే ఆలకించగలము. అలాంటి ఇప్పుడు మేమే డైరెక్ట్ గా చూసేలాగా సంబరాలు జరిపించారండి.
మా ఊరు నాయకులే కాకుండా చుట్టుపక్కల నాయకులు కూడా మా జాతర చూడడానికి చాలా ఘనంగా వచ్చారండి. రావడంతో ఎప్పుడు లేండి మీ ఊరికి ఎప్పుడు రికార్డ్ డాన్స్ అని, కోడి పందాలని, అవని ఇవని వేరే ప్రోగ్రాంలు పెట్టి పండుగ చేసేవారండి. అలాంటిది పూర్వకాలం ఎలాగైతే జరిపించారో అలాగా గుర్రాల పందాలని, మంచి మందుగుడి సామానం అని, జాతర అని ఇలాంటి మంచి మంచి ప్రోగ్రాలు పెట్టి ఊళ్ళో ఒక మంచి పేరు వచ్చేటట్టుగా నాయకులు, ప్రజలు 50 మంది కూడా చాలా బాగా సపోర్ట్ చేసి పండుగ చాలా బాగా చేశారండి. నాయకులకి, మండలంలో ఉన్న నాయకులకి, ప్రజలకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. పండుగ ఇంతవరకు కోడి పందాలని, రికార్డ్ డాన్సులని ఇవన్నీ పెట్టించేవాళ్ళమే. అవన్నీ వద్దన్నారు ఇప్పుడు ప్రజలు కూడానే. అందు గురించి తాటరయాలు, ఎడ్లు బళ్ళాలు అందరూ కలిపి ఎడ్ల పందెం అన్నారు. ఎడ్ల పందెం కూడా సెట్ అవ్వలేదు కానీ గుర్రాల పందాల మీదకి మోపవి గుర్రాల పందాలు పెట్టే సక్సెస్ అయింది. ఊళ్ళో 50 మంది ప్రతి ఒక్కరు కూడా సహకారంతో బాగా జరిగింది. 50 మంది వచ్చారు. 4 ఊళ్ళు జనం, కోటనందూరు మండలం మొత్తం కూడా కలిసి వచ్చింది. అందరూ ఇది లేని బ్రహ్మాండంగా జరిగింది. పోలీసు విధులని అందరి సహకారంతో సూపర్ గా జరిగింది. విలేకరుల తోటి అందరితోటి ఏ క్లాస్ గా జరిగింది బ్రహ్మాండంగానే. అందరికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాం. శ్రీ శ్రీ గొంపమ్మ తల్లి జాతర ఎప్పుడో తరతరాలుగా మా తాత తల్లి కాడి నుంచి ఒక నిబంధనతో గ్రామం అంతా ఒకటయ్యి ఎప్పుడు కూడా పార్టీలు అవి ఏమి లేకుండా మా గ్రామం అంతా ఒకటయ్యి అందంగా చేసుకుంటాము. ఆ తర్వాత మా వయసులో మేము చేసేవాళ్ళని ఇప్పుడు కుర్రోళ్ళకి అప్పు చెప్తాము. వెనకాల ఉండేది మేము అవి చెప్పేవాళ్ళం. ఆ కుర్రోళ్ళు చాలా బాగా చేశారు. అందరిని కూడా కలుపుకొని పోయారు. మాది ఏంటంటే ఎలక్షన్ అన్నప్పుడే పార్టీ తప్ప పండుగలోని పబ్బల్లోని మాకు మాత్రం పార్టీలు అయ్యి ఉండవు. చేత ప్రతి సంవత్సరం కోడి పందాలు, పేకాటాలు అవన్నీ కాకాట మన అందంగా మన సాంప్రదాయం ఎప్పటి నుంచో పూర్వం నుంచి వచ్చిన పందాలు. ఒక గుర్రం పందాలు పెడతారన్న కుర్రోళ్ళు అందరూ, అలాగే కుర్రోళ్ళు అందరూ పెట్టుకున్నారు. వచ్చే సంవత్సరం కూడా ఇలాగే కుస్తీ పందాలు అనగా, ఒక గొరిపోత పందాలు అనగా ఇటువంటి ఎప్పుడూ మన తాతల కానికి వచ్చి పెట్టుకుంటే అందంగా ఉంటుంది. మన నలుగురు వస్తారు, నలుగురు చుట్టాలు వస్తారు. అందరినీ పిలుస్తున్నాం. అందరూ చాలా బాగా వచ్చారు. ఎంతో ఘనంగా ఈ గొంపమ్మ వారి జాతర జరిపించారు. వెనకాల ఉన్న యూత్ కుర్రోళ్ళు, అలాగే పోలీసులు కూడా మంచి సహకారం చేశారు. అలాగే విలేకరులు కూడా వచ్చి మమ్మల్ని కలుపుకొని పోయారు. వాళ్ళ సహకారం కూడా జరిగింది మాకు. అందుచేత చాలా బ్రహ్మాండంగా ఈ సంవత్సరం జరిగింది. ఇంతకన్నా వచ్చే సంవత్సరం మేము ఇంకా గొరిపోతు పందాలు అనుకుంటున్నాం, కుస్తీ పందాలు అనుకుంటున్నాం, తాడు లాగి పందాలు అనుకుంటున్నాం. పెద్దలు ఎప్పుడెప్పుడే మా తాత నుంచి వచ్చి పందాలు ఇప్పుడు కుర్రోలు లెక్క వేరు. మా వయసులో కానీ వచ్చి ఏంటంటే ఆ పందాలు కాబట్టి అవన్నీ వచ్చి సంవత్సరం చేస్తామని మరీ కోరుకుంటూ ఆ గొంపమ్మ తల్లికి నమస్కారం చేసుకుంటూ సెలవు చేస్తాం.